నమ్మరు. ఒక స్థలం వన్నీలా, ఒక పొలం వన్నీలా మామూలు మనడంతే మన సాగుతామని అయిపోని యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని మరలా ఇస్తాడు. ఆ ధైర్యం కావాలా యేసుక్రీస్తు యొక్క బిడ్డకి. అమ్మో డబ్బులు అయిపోతాయేమో, పోతావు, నాశనం అయిపోతావు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక లాస్ట్ వర్డ్ చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:18. అనేకులు క్రీస్తు శిలువకు ఎట్లా నడుచుకున్నారు? అనుకూలంగా నడుచుకుంటారా? శత్రువులుగా నడుచుకుంటున్నారు. వాళ్ళకి డబ్బే ప్రధానం. సిలువ లేదు, ఏమి లేదు, కులం లేదు, మతం లేదు. మేమే డైరెక్ట్ సేవకుడు. ఎక్కడ తరిపిది వందడు, బాప్తిసం తీసుకున్నాడో లేదో తెలియదు. తన గురించి తాను గొప్ప చెప్పుకుంటాడు, నేనే యేసుక్రీస్తు అంటాడు. లేకపోతే మినిస్టర్ల దగ్గరికి పోయి మీరే మా యేసుక్రీస్తు అంటారు. శత్రువులుగా నడుచుకుంటున్నారు. జాగ్రత్త. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పాను. చూడు, ఏడుస్తున్నాడు పౌలు. ఇప్పుడు ఏడుస్తూ చెప్తున్నా, చదువు. చూడు, ఆ మాట చూడండి ఎంత గౌరవం. నాశనమే వారి అంతం, వారి కడుపే వారికి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన విషయంలో అతిశయపడుతున్నారు. ఏమనుకుంటావు? 1000 మంది వస్తారు మా దగ్గరికి. సంఘం అంటే ఏందో తెలుసా వాడికి? అసలు తెలియదు. వాడే సమస్తం. సంఘం అంటే బక్సింగల పెట్ల పెద్దలు ఉండాలి. ఆ పెద్దలు ధనం లెక్కించి బ్యాంకులో ఉంచాలి. బ్లాక్ మనీ ఉండకూడదు. అవసరమైన మందిరం పనులు, మందిరం యొక్క ప్రజల పనులు, సహాయాలు చేయాలి. ఏదో కరోనా వచ్చిందని 4 మూటలు బియ్యం ఇస్తే కాదు. అసలు డబ్బులు ఈ పేరు మీద ఎందుకుంది? వీ కెనాట్ సర్వ్ గాడ్ అండ్ మ్యామన్. సిరిని, దేవుణ్ణి మీరు సేవించలేరు. ఏదో ఒకటి కోరుకో, నాకు యేసు ప్రభు కావాలన్నా. డబ్బు పోతే పానీయమయ్యా, ఆడదు డబ్బు, నాకేడదు. అసలు వచ్చింది పోయింది. నాకు యేసు క్రీస్తు ప్రభు అంటే సమస్త భూమి అయిందే కదా. ఆయన వారనుకుంటే ఇస్తాడా? వదిలేదు. అన్న వస్త్రములు కలిగిన వారై తృప్తి పొందండి. చూపిండి, ఈ రోజు లేఖరిస్తున్నాం. వస్తున్నాడు, వధిస్తాడు. జాగ్రత్త. నాకు క్రీస్తు అక్కర్లేదు, నాకు డబ్బే కావాలంటే పట్టుకురావండి అంటాడు. లెక్క అడుగుతాడు. లెక్క ఒప్ప చెప్పవలేను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. నేను ముగిస్తున్నాను, కానీ తొందరగా చదవండి. బైబిల్ డైలీ చదివితే ఉరికట్టంటే వస్తుంది. చదువు. 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనను సరే చెడ్డవైనను సరే. ఏమిటమ్మా దేహం అంటే? శరీరం. దీనితో చేసిన వ్యభిచారము, దొంగతనము, మోసము, ఇవన్నీ బయటికి తీసుకొస్తాడు ఒకరోజు. దేహముతో జరిగించిన ప్రతి ఫలం. ఫలం అంటే రిజల్ట్. నువ్వేం చేశావో దాని ఫలితం. ఆ ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరం ఆయనతో కూడా చెప్పుకుంటాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. ప్రత్యక్షం అవుతాం ఒకరోజు. ధైర్యంతో ఉంటావు. డబ్బు పోయా, కుటుంబం పోయా, భార్య పోయా, పిల్లలు పోయా, ఏంటి జీవితం అంటే అందరూ నీకంటే ముందు పోయాడు ఉంటారు. ఇది నీకు పరీక్ష. నువ్వు ప్రభు కొరకు నిలబడతావో లేదో. భక్సింగన్న నిలబడ్డాడు. చీఫ్ మినిస్టర్లు అడిగినా ఇది నాది కాదని దేవుంది, దేవుని పిల్లలు. అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి ప్రార్థన చేసి చెప్తా అన్నాడు. ఇది నాకు ఇయ్యి, నీకు వేరేది ఇస్తాను అన్నాడు ఆయన.
ఇవ్వమన్నాడా, కానీ నువ్వు చచ్చిపోతా ఉన్నాడు. అట్టయితే వద్దులే అని వెళ్ళిపోయాడు. దేవుని మందిరం ప్రజలు కట్టుకోవాలి. వాళ్ళది మందిరం, దేవుని పిల్లలది, దేవునిది. నేను ఎవరు కట్టడానికి కట్టనీళ్ళన్నాను, పన్నీళ్ళన్నాను. ఎవరు పిలిస్తే వాళ్ళ కాడికి వెళ్తున్నా. అది కూడా బాక్సింగ్ అన్న ఫెలోషిప్ అయితేనే. పిలవరు. నా తమ్ముడు పిలవడు, వెంటపాలెం సేవకుడు అన్న ఒకరోజు వచ్చి వాక్యం చెప్తాంటే ఆయన చెప్తే మనల్ని కూడా ఈయనేది ఎడవద్దు. పిలవడు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేహంతో ఏం జరిగించావో, నువ్వు చేసిన వ్యభిచారం, నువ్వు చేసిన దొంగతనం మొత్తం లెక్క ఉంటుందాడ. మనమందరము ఆయనకు, యేసుక్రీస్తు ప్రభుకి ఏం చెప్పాలా? లెక్క ఒప్ప చెప్పవలను. ఏడ కుడుకుతావు, ఎందుకంటే కుడుకు చెప్తున్నావు. వాక్యం అంటే నేను చెప్పాలా? వాక్యం చెప్తాను. యెషయా గ్రంథం 3:16 నేను చెప్పలేదు నాయన, వాక్యం రాసి ఉంటే చెప్తున్నాను. నేనే పాటి వాడిని. ఇంతసేపు తీశారండి బైబిల్లో. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎవరు? సియోను కుమార్తెలు గర్విష్ఠులు అండ్రై. ఎట చూపి నాకెట మెడ సాచేది. మామ ఏం చేస్తుంది అసలు అడిగిన ఎట్ట సాగుతుంది. మెడ చాచి నడుస్తూ, అబ్బో ఏం చూపులు, వార చూపులు అంట. ఒక పాట రాశాడు, ఆడదాని వార చూపులో జగాన ఓడిపోయి వీరుడు ఎవడని. నేను అన్నా, ఎస్, నాకు అప్పుడు 10 ఏళ్ళే. ఉర్రయ్య పాట రాసింది నేను పడిపోనన్నా. పరీక్షించాడు దేవుడు. మామూలు కాదు, ఊరికి చెప్పేది కాదు, మాటలు. పడిపోకూడదు. 10 ఏళ్ళ వయసులో చెప్పేసా, నాకు తెలియదని. చదువు. ఎలా నడక? నేను చెప్పలేదయ్యా, దేవుడు రాశాడు. కులుకుతూ నడుస్తారంట. సర్పం అది చక్కగా నడవదు. ఇటు 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 తిప్పుతా ఉంటుంది. తిప్పకపోతే రాదు నడక. చచ్చిందనుకో సర్పం, అది మొక్కలుగానే ఉండదు, స్ట్రైట్ అయిపోద్ది అంతే. కనుక చంపు. చెప్పే నేను కూడా చంపు. అంత తెలియ కాదు. భార్య ఒప్పుకోదు, బిడ్డలు ఒప్పుకోదు, లోకం ఒప్పుకోదు. ఏరియా పోయినట్టు పాకపోయావా మొత్తం ఇప్పేసి అంటారు. ఏమో, దేవుని చిత్తం అయితే పోవాల్సి వస్తుంది. అరణ్యములకు పారిపోయే రోజులు వస్తాయి. పట్టుకుంటారా క్రైస్తవులు అంటే ఎవరి కోసం? ఇదిగో ఈ దొంగలు తయారయ్యారు. మా గొప్పవాళ్ళు, మా మతం వాళ్ళు, మా వాళ్ళు, మీ వాళ్ళే జైలుకు పంపిస్తారు నిన్ను. యేసుక్రీస్తు ప్రభు చెప్పాలా, అతను నా బిడ్డని తాకొద్దంటాడు. ఆర్డర్ వేస్తాడు, నా బిడ్డను తాకొద్దు. సింహాలు బోన్లు వేశారు, అగ్ని జ్వాలల్లో వేశారు, తాకినీలా. మరి ఏది ఈనాడా భక్తి? డబ్బు డబ్బు డబ్బు. డబ్బు ఉన్న కాడ జబ్బు గ్యారంటీ ఉంటుంది. మనకి లేకపోవటం మనకి ఎంతో మేలు. ఉన్నదానితో సంతృప్తి పడు. దేవునికి ఇవ్వండి, మీకు ఇస్తాడు. ఎట్టిస్తాడా? వడ్డీ వ్యాపారం ఏమైనా, లేకపోతే బ్యాంకా? డబల్ పేమెంట్ అవుతుంది చేస్తే బ్యాంకులు అంటానికి ఏంది నువ్వు చెప్పే మాటలు? దేవునికి ఇవ్వండి, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ ఉన్నదాన్ని ఆశీర్వదిస్తాడు. సారిపోతు స్త్రీని దీవించాడా? దీవించాడు. పట్టెడు పిండి గుడ్డి నూనె వాసన కురిపించదా ఉంది. మరి ఏంటి? ఎలీషా దగ్గరికి వెళ్ళాడు నయమాను. తీసుకయ్యా ఎంత కావాలన్నాడు. వెళ్ళి బంగారాలు తీసుకొచ్చాడు. యెహోవా జయముతోడు నేను తీసుకున్నాను అన్నాడు. మనమైతే ఫారెన్ సొమ్ముగా వస్తే ఏ ఈ లోపల అతను ఎవరు ఒక ఆయన పట్టుకున్నారు. కోట్లు, ఎన్ని కోట్లు పట్టుకున్నాడు ఇంట్లో. మొత్తం పోయింది. అయిందా? వెళ్ళి మీ దగ్గర డబ్బు ఉంటే బ్యాంకులో ఉండాలి.
నీ ఇంట్లో ఎందుకున్న అన్ని కోట్లు? బ్లాక్ మనీ. అంధకారములో దాగి ఉన్నటువంటి మనుషులు అంధకారంలోకే పంపిస్తాడు. వెలుగులో నడుచుకో, నీకు కలిగిన దాంతో తృప్తి పడు. ప్రభువుని కోరుకో. ప్రభా నువ్వు వచ్చి నాలో ఉండయా, జాగ్రత్త, ఎగతాళి కాదు, చంపుతాడు. ఒకడు క్రీస్తు యేసునందున ఎడల నూతన సృష్టి. ఏమైంది? పాతవి గతించిన, ఇవిగో సమస్తము క్రొత్తవాయను. గలతీ 2:20 ఉందామంట. గుండెలు పెట్టుకో వాక్యం. ఎవరు అడిగితే టకని చెప్పు. ఒక చోట సస్తా ఉన్నారు, ఇద్దరు పెందులు ఆడుతూ ఉన్నారు, కీర్తన అంతా ఎత్తుతున్నారు. జేమ్స్ అన్న అత్తోటి నాగేశ్వరం ఉన్నారు, ఇద్దరు. వాళ్ళు ఎత్తుకుతా ఉన్నారు బైబిల్ కూర్చొని. ఆ టైంలో నేను పోతా ఉన్నా. అనుకున్నారు వస్తున్నాడు ఆరు వస్తున్నాడు, పిల్లు అన్నారు. పిలిచారు. కీర్తన అంతా ఎత్తుకుతున్నామయ్యా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం ఎక్కడుంది అన్నాడు. అది సామెతలు 20:27 ఉంది అన్న. వారే కీర్తన అంతా దిగాం కదా, 150 కీర్తనలు తిప్పుతా ఉన్నాం కదా, సామెతల్లో ఉందా? అలాగా హృదయంలో ఉంచుకో. ఆ ఆనందం చెప్పలేవు. అమితమైన ఆనందం. ప్రభు చెప్తున్నాడు ఆనందించుడి. మరలా చెప్తున్నాను ఆనందించుడి. అంత తేలిగ్గా రాదు, శ్రమ పడాలా. చెప్పు. ఈ భూమి మీద శ్రమ పడకుండా ఈనాడు పిల్లలు అంటున్నారు. కష్టపడి కనీ శక్తే లేదు. పోయి పొట్టలు వస్తే ఈ పిల్లల్ని వాళ్ళకేం ప్రేమ ఉంటుంది? అలాగే క్రైస్తవుడు కూడా ప్రసవ వేదన పడుతున్నాడంట. ఏం రావాలి? క్రీస్తు స్వారూప్యం కాదు, సైతం స్వారూప్యం వస్తుంది. దీంతో కొత్త డబ్బుతో పెరిగావు నువ్వు, లగ్జరీ లైఫ్ అనిపించే ప్రకటన గ్రంథం చదువు, నీకు సైతాను స్వరూపం వస్తుంది, క్రీస్తు స్వరూపం రాదు. అలా వచ్చే పని అయితే ఏలియా ఎలీషాలు ఎందుకు డబ్బును ద్వేషించారు? తీసుకురండి దేవుడు మమ్మల్ని దీవించును కాక. వాళ్ళు చేసుకొస్తూనే ఉంటారు, నువ్వు నాశనం అయిపోతావు. అయ్యా దైవజనుడు చెప్పాము, మేము ఇచ్చాము. అందుకని అంటున్నాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవని చెరిపేస్తుంది. 7 కన్నీరు పెట్టు, నిన్ను నీ బిడ్డల్ని రక్షిస్తాడు, దీవిస్తాడు. అప్పుడు వచ్చి కుటుంబం అంతా బలలో పాల్గొనిపోతుంటే, ఇది పరలోకం కాదు, పరలోకపు గర్విని. అంటే స్టెప్ ఇక్కడే, ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తావు. కాబట్టి ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటాడు. చెప్పేవాడికే విశ్రాంతి లేదు, బైబిలే చదవడు, ధ్యానించడు, ప్రార్థన లేదు, చీకటితో లేడు. సినిమా యాక్టర్ పెంచుకున్నట్టు బొగ్గలు పెంచుకొని ఆడవాళ్ళలాగా తయారయ్యావు. నువ్వు సేవకుడిగా జాగ్రత్త. వదకు ఏర్పాటు చేస్తాడు. ఆయన వధించబడ్డాడు నీ కొరకై, నా కొరకై. తిరుగు యేసు ప్రభు ఎత్తు పంచు డబ్బు దేవుని బిడ్డలకి. నాకాడ లేదు, వచ్చి చెక్ చేసుకోవాలి. వచ్చింది వచ్చాడు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ బాగా ఆరోగ్యంగా ఉన్నావుగా, లక్షల కోట్ల హాస్పిటల్కి ఎందుకు పెడతావు? హాస్టల్లో సైతం హాస్పిటల్కి తీసుకుపోయాడు. పక్షం కన్నా 14 సంవత్సరాలు కోమాలో ఉన్నాడా ఎవరైనా సేవకుడు? నేను వెళ్ళే హెబ్రోను, అన్ని హెబ్రోనే చదివి వచ్చా. దొంగలు వచ్చేసారు. ఎవడో నా చెప్పులు ఎత్తుకుపోయాడు, ఎతికి పట్టుకొని తెచ్చా. నా కొడుకు అక్కడ ఉన్నాడు, హైదరాబాద్ చదువుతా. స్టాండ్లో పోయి చూడు అన్నాడు. ఆడ కూడా లేవురా అన్న. అటైతే లోపల సేవకులు వేసుకోపోతారు ఒక్కోసారి. నిజంగానే వేసుకుపోయేవాడు, కడిగి శుభ్రంగా పెట్టి లోపల కొట్టుకున్నాడు. వాడిని చెప్పని కూడా చెప్పాలి, కావం చేసుకొని వచ్చేసా. అవి నా చెప్పులు నెల్లూరులో కొన్నా, ఎప్పటికీ ఉన్నాయి. పెట్టా సాక్ష్యంగా. ఎగతాయి కాదు దేవుని సేవ అంటే. సినిమా హాళ్ళు కడుతున్నారు ఈ మధ్యన. సినిమా హాళ్ళు అయ్యి దేవుని మందిరాలు కాదు. నోవహు వాడవని దేవుడు మందిరాన్ని కడుతున్నాడు. అపవిత్రమైనది లోపలికి రాలేదు, వస్తే శాస్త్రలేదు. దేవుని బిడ్డలారా ఈ మధ్యాహ్న కాల సమయంలో
అకాలపు పండ్లు అట్ట కదిలిస్తే చాలు అవి కోరుకున్నాడు నోటిన పడతాయంట. యేసు ప్రభు అవి కూడా లేకుండా చూసి శపించేశాడు. కాబట్టి మనం కూడా శపించబడిన వారం. ఆ శాపం అంతా యేసు ప్రభు వేసుకొని క్రీస్తుగా శాపగ్రాహి అయి మనల్ని విడుదల చేశాడు. ఇప్పుడు మనం స్వతంత్రులం, మన ఇష్టం. అయితే ఆ స్వతంత్రము లోక సంబంధమైన వాటికి వినియోగించు, శరీర సంబంధమైన వాటికి వినియోగించు, ఆత్మ సంబంధమైన కార్యాలకే వినియోగించు. అప్పుడు దేవుడు నా బిడ్డ రా, లోపలికి రా అంటాడు. ఆనాడు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా నీ నామను ప్రవచింపలేదా, దయ్యాలను వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, ఇంకా కోట్లు కోట్లు డబ్బు దోసుకోలేదా, పో బయటికి. మత్తయి సువార్త 7:21 చదువు. ప్రభువా ప్రభువాని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. చదువు. ఆ దినమందు ఎప్పుడు? ప్రభు వచ్చిన దినమందు అనేకులు నన్ను చూస్తారు డైరెక్ట్ గా. ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేశాం అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడూ ఎరగను, నీకు నాకు సంబంధమే లేదు. అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. సరిపోయిందా? మరి దేనికోసం నువ్వు యేసు ప్రభువును నమ్ముకుందే? నాయకుడు అవుతావా? రాజును చేయబోయారు యేసు ప్రభువుని. ఆయన వెళ్ళిపోయాడు. రాజును చేసేది ఏంటి? ఆయన పరలోకపు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, శ్రీమంతుడు, ఐశ్వర్యంతుడు, సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్నాడు ఆయన. ఆ తేజస్సులోకి ఎవరు ప్రవేశించలేరు. ఖాళీ చేసుకో. డబ్బు మీద ఆధారపడబాక, మందిరాలు కట్టబాక. మందిరంలో వాళ్ళు కట్టుకోవాలి. పక్షంగానే ఎవరు పిలిస్తే వాళ్ళు కాడికి పోయి కట్టుకోండి మందిరం. వాళ్ళే కట్టుకొని సేవకుల విజృంభించింది సేవ. ఈనాడు అట్టగా ప్లాన్ ఆఫ్ మనీ, డబ్బు కోసం ప్లాన్. జాగ్రత్త, జబ్బులు వస్తాయి, తట్టుకోలేవు. ఏడిచి ప్రలాపించి ప్రయోజనం ఉండదు. అక్రమం చేయవల్ల నా ఎదురుని పోడని చెప్తా. సింహం ఎదురొస్తున్నా సరే పోయి మూతికాడికి వెళ్తుంది. ఎందుకు? తన పిల్ల. యుధాగోత్రపు సింహం పిల్లలు మనం. అయితే ఆయన గొర్రె పిల్లగాడు కాబట్టి మనం కూడా గొర్రె పిల్లలు అయిపోయాం. సింహం యొక్క నిలవాలంటే సింహం పిల్లలే నిలుస్తారు. ఈ మధ్యాహ్నకాల సమయంలో మాట వినండి. సర్వాంగ హోమ బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. నువ్వు మాట వినకపోతే నువ్వు కలెక్టర్ అయినా సరే, ఎస్పీ అయినా సరే, మరి ఇంకో మినిస్టర్ అయినా సరే, ఆయనకెందుకు? రిక్షా దొక్కుంటున్నా సరే దేవుని మాట విన్నాడు అనుకో, ఆయన చేర్చుకుంటాడు. పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం. కాబట్టి మధ్యాహ్న సమయంలో వాళ్ళ ఎందుకు వెళ్తున్నాం? అకాలపు పండ్లు, అన్సీజనబుల్ ఫ్రూట్స్ రాసి పెట్టుకోండి. ఎట్లా సాధ్యం అంటే అది అంజూరు చెట్టు సాధ్యం. కొన్ని రోజులు పోతే మామిడి పళ్ళు దొరకవు మనకి. ఇందాకే చదివాం లేక 7 వేసవి కాలపు పండ్లు అంట. ఏంటి అయ్యా? ప్రభు అన్ని తరాలలో ఉపయోగపడేట్టు రాస్తాడు. ఆయన మహాజ్ఞాని. ఆయన జ్ఞానం ముందు ఈ దెయ్యాల జ్ఞానం పనికిరాదు. సరైనోడు తగిలితే సరైనోడికి సమాధానం బాగానే ఇస్తాడు. వాళ్ళకి తగట్ల మమ్మల్ని అందుకో ప్రభుడు రహస్యంగా ఉంచాడు.
తగ్గించుకో. నేను నీకు అవసరం, వాళ్ళతో ఎందుకు వివాదాలు, డిబేట్లు మనకెందుకు? నువ్వు నేను చెప్పింది చెప్తున్నా అంతే, దానిలోనే ఉంటాయి అన్ని సమాధానాలు. కాబట్టి నా సోదరులారా, ఈ మధ్యాహ్న సమయంలో బిడ్డలారా, ప్రభువుని హృదయంలో చేర్చుకోండి. ఆయన నడిపిస్తాడు. ఆయన నీకు నాకు రాజు. కాబట్టి రాజు కార్యాలు చేద్దాం, రాజుల వల్ల జీవిస్తాం. దేవుడి యొక్క వాక్యమును దీవించుకున్నాను. ప్రైజ్ ది లార్డ్.